భీష్ముడు పాండు రాజుకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. కుంతిభోజ రాజు కుంతి కోసం ఏర్పాటు చేసిన స్వయంవరానికి హస్తినాపురానికి ఆహ్వానం వచ్చింది. పాండు రాజుతో పాటు ఇతర రాజ్యాల రాజులు కూడా స్వయంవరానికి వచ్చారు. స్వయంవర వేడుకలో కుంతి తన భర్తను స్వయంగా ఎంచుకోవలసి ఉంది. కుంతి సమావేశ మందిరంలోకి ప్రవేశించినప్పుడు సింహంల గర్వంగా, విశాలమైన ఛాతీతో, అజేయమైన పరాక్రమంతో ఉన్న అందమైన పాండురాజను చూసింది. అతను అనేక ప్రకాశాల మధ్య చంద్రుడిలా ఉన్నాడు. వినయంతో ముందుకు సాగి ఆమె పాండురాజు మెడలో వివాహ దండను వేసింది. తన సైన్యంతో కలిసి పాండురాజు మద్రాస్ రాజ్యానికి వెళ్లాడు. అక్కడ శల్యుని అందమైన సోదరి మాద్రిని పొందాడు. కొంతకాలం తరువాత పాండురాజు అనేక యుద్ధాలు చేసి రాజ్యాలను జయించాడు. భూమిపై తన అధికారాన్ని స్థాపించిన తర్వాత పాండురాజు తన ఇద్దరు భార్యలు కుంతి మరియు మాద్రిలతో అడవికి వెళ్లాడు. పాండురాజు వేట యాత్రలో ఉన్నప్పుడు జింకల జత నిశ్చలంగా నిలబడి ఉండటం చూశాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పాండురాజు వదిలిన బాణం 2 జింకలను తాకింది. మహర్షి కిందం తన భార్యతో జింక రూపంలో సంభోగం చేస్తున్నాడు. ఎందుకంటే ఋషి కిందం తన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా తన మానవ శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు. మహర్షి పాండురాజను శపించాడు. అతను కామ కోరికతో ఒక స్త్రీని తాకినప్పుడు అక్కడికక్కడే చనిపోతాడు అని శపించాడు. పాండురాజు హస్తినాపుర సింహాసనానికి వారసుడిని ఉత్పత్తి చేయలేనని గ్రహించి తన రాజు పదవికి రాజీనామా చేసి తన భార్యలతో పాటు అడవికి వెళ్లాడు.